హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో. మరి వీరు మరి కంప్లీట్ మ్యాన్ ఉద్దేశ్యం కూడా ఏంటో చెప్పాలి కదూ! సో, ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌లో మనకి ప్రతిరోజు ఇద్దరు మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతోంది ఈ ప్రోగ్రామ్. మరి కేవలం అరగంట, అరగంటనే ఉంటుంది. అంటే ఇది క్లాస్ కాదు, అలా కాదు కదూ! అందుకే అరగంట అని పెట్టేసాం. అండ్ ఇంకొకటేంటంటే, పత్రి గారితో చేసిన అనుబంధం, పత్రి గారితో అలా జర్నీ అలా కాకుండా, పత్రి గారితో చేసిన జర్నీలో మనమేం నేర్చుకున్నాం? ఏం తెలుసుకున్నాం? మన జీవితంలో ఆచరించాం. ఏం ఆచరించాం, ఆచరణలో పెట్టాం. మన జీవితంలో మనం తెచ్చుకున్న మార్పులు ఏంటి? సో, ఇలాంటి విషయాలను, ఇలాంటి విషయ జ్ఞానాన్ని మనం అందుకుంటూ వస్తున్నాం ప్రతిరోజు. ఈ సజ్జన సాంగత్యం ద్వారా. సో, మరి అందుకే ప్రతిరోజు ఈ సజ్జన సాంగత్యం, సత్యంతో ప్రయాణం చేస్తున్న వారితో ప్రయాణం ఈ సాంగత్యం, ఈ సత్సంగం. మరి సజ్జన సాంగత్యం కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకు. సో, కాబట్టి ఆ సబ్జెక్ట్‌లో భాగంగానే ప్రతిరోజు ఇలా మాస్టర్స్‌ని కలవటం చాలా చాలా హ్యాపీగా అండ్ ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ దగ్గర నుంచి ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో పత్రి గారి దగ్గర చూసి నేర్చుకున్నవి చాలా అద్భుతంగా ఉన్నాయి. సో, మరి అలాంటి విషయ జ్ఞానాన్ని ఇవాళ కూడా అందుకుందా మరి మాస్టర్ సిద్ధంగా ఉన్నారు. వారే బద్రి గారండి. సో, అనకాపల్లి నుండి. మరి వీరిని ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసేసుకుందాం. సార్, ఈ కంప్లీట్ మ్యాన్ అన్న ఈ ప్రోగ్రామ్‌కి మీకు వెల్కమ్ సార్. వెల్కమ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓవర్ టు యూ. నమస్తే అండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి ఆత్మ ప్రణామాలు. స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు. నా పేరు వీరభద్రరావు అండి. బద్రి అంటారు అందరూ. నేను 2008, 2009లో ధ్యానంలోకి రావడం జరిగింది. ఒక చిన్న ప్రాబ్లంతో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ధ్యానంలోకి వచ్చి 40 డేస్‌లోనే ఈ గ్యాస్ట్రిక్ అనే సమస్య నుంచి బయటపడడం జరిగింది. ధ్యానంలోకి వచ్చిన మొట్టమొదటి రోజే నేను శాకాహారిగా మారాను. నన్ను చూసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంటైర్ ఫ్యామిలీ దాదాపుగా ఒక 30 మంది శాకాహారులుగా మారి ధ్యానంలోకి రావడం జరిగింది. మా పిల్లలు ఆ టైంలో 2 బాబులు నాకు, మా మిసెస్. పిల్లలిద్దరూ కూడా శాకాహారులుగా, మా చిన్న బాబు అయితే బై బర్త్ వాడు శాకాహారిగా ఉండడం అది మా అదృష్టం చెప్పాలంటే. ఇలా ఫ్యామిలీ అంతా శాకాహారులుగా ఉంటూ పత్రి సారు ఏదైతే ఆశయ సాధనలో శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్ అని ఈ అద్భుతమైనటువంటి మాటల్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని అప్పటికే పత్రి సార్‌ని నేను ధ్యానంలోకి వచ్చిన 3 నెలల వరకు సార్‌ని డైరెక్ట్‌గా చూడలేదు. కానీ సార్ ఇచ్చిన ఆ మాటని, ఆయన వాయిస్ ఏదైతే ఉందో దాన్ని, ఆ పుస్తకాలని చదివి ధ్యానంలోకి వచ్చిన నెల రోజులకే నేను ధ్యాన ప్రచారం చేయడం మొదలుపెట్టాను. పత్రిజీ ఏమొస్తే అది చెప్పని ఏదైతే చెప్పారో, ఆ వస్తే ఆ చెప్పు, ఈ వస్తే ఈ చెప్పు అని ఆయన ఏం చెప్పారో, అదే విషయాన్ని ధ్యాన ప్రచారం ప్రారంభించడం జరిగింది. మా ఇంటి దగ్గరే ఒక సెంటర్ పెట్టడం కూడా జరిగింది. మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని దాదాపు 16 సంవత్సరాల క్రితమే ప్రారంభించడం. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దాదాపు ఒక 50 మంది శాకాహారులుగా మారి ధ్యానులుగా మారడం జరిగింది. ముఖ్యంగా అప్పటి వరకు నా జీవితం ధ్యానంలోకి రాకముందు ఒక జీవితం అయితే, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక జీవితం అనే చెప్పాలి. ఎందుకంటే ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటున్న నేను ధ్యానం అనే పదం తెలుసుకోవడానికి ఒక వ్యక్తి దగ్గర నుంచి దాదాపుగా నెల రోజుల పాటు ఆయన నాకు చెప్పడం, ధ్యానం చేయమని చెప్పడంతో ఆయన మాట కాదనలేక నేను ఫస్ట్ ధ్యానంలోకి రావడం జరిగింది. కానీ ఆ తర్వాత వదలడం అనేది లేదు. ఎన్నో మలుపులు, ఎన్నో మజిలీలు నా జీవితంలో.
ప్రతీదీ కూడా పత్రిజీ ఏదైతే ఆధ్యాత్మిక శాస్త్రంలో, ఆ సిద్ధాంతంలో చెప్పిన ప్రతి పదము నన్ను ఎన్నో విధాలుగా ఇన్స్పిరేషన్ చేసింది. ముఖ్యంగా ఒక సమస్య నుంచి, ఒక కష్టం నుంచి, ఒక ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడం అనేది కేవలం ధ్యానము, జ్ఞానం ద్వారా నేను తెలుసుకోగలిగాను. సార్ చాలా కుండబద్దలు కొట్టినట్లు పత్రిజీ చెప్పిన ప్రతి వాక్యము నా జీవితంలో చాలా ఇన్స్పిరేషన్ చేశాయి. అంటే సగటు వ్యక్తి అందరిలాగా నేను జీవించాను. అందరిలాంటి సమస్యలు నాకు ఉన్నా. ధ్యానం అనే పదం తెలుసుకున్న తర్వాత అటు కుటుంబం నుంచి గానీ, సమాజం నుంచి గానీ ఒత్తిడి అనేది లేదు. ఫ్యామిలీ మెంబర్స్ అంతకుముందు ఒకలా ఉన్నప్పటికీ, నేను ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ముందు నాలో మార్పు రావడం జరిగింది. ఎప్పుడైతే నాలో మార్పు వచ్చిందో, సమాజము, నా ఫ్యామిలీ నన్ను గమనించి వాళ్ళు కూడా ఈ మార్గంలోకి రావడం జరిగింది. పత్రిజీ ఇచ్చిన ఆ ధ్యానము, ఆ జ్ఞానం అనేది నిజంగా ఒక మహా అద్భుతమైనటువంటి జీవిత మలుపనే చెప్పాలి. అంటే అతి సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవించే వ్యక్తికి కూడా అంత గొప్ప జ్ఞానాన్ని, అంత ధ్యానాన్ని అందించడము అనేది అతి కొద్ది మంది గురువుల్లో పత్రిజీ ఒకరు. అలాంటి గురువు నాకు దొరకడం, మనందరికీ దొరకడం ఎన్నో జన్మల పుణ్యఫలమనే చెప్పాలి. ఎక్కడో మారుమూల ఏదో ప్రాంతంలో నా బ్రతుకు నేను బ్రతుకుతూ సత్యాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నా జీవితంలో వికసింపచేసుకోవడానికి మూలకర్త బ్రహ్మర్షి పత్రిజీ. ఆయన నుంచి ఒకటనేంటి, నా జీవితంలో నేను మలుచుకున్న ప్రతిదీ ఆయనే నాకు ఇన్స్పిరేషన్. ఒక పత్రిజీ నుంచి తెలుసుకోలేనిదంటే ఏమీ లేదు. ఆయన ప్రతి వాక్యము నా జీవితాన్ని మార్చింది. మనందరి జీవితాన్ని కూడా ఎంతో మారుస్తూనే ఉంది. ఈరోజు ఆ మహానుభావుడు ఒక్కరిగా వచ్చి లక్షలాది మందిగా తయారయ్యారు. ఎన్నోసార్లు పత్రిజీ చెప్పారు, నేను ఒక్కడినే కాదు మీరందరూ పత్రికే అని. అంటే ఆయన ఒక బిందువులా వచ్చి మహాసముద్రాన్ని చేసేశారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది ఈరోజు మహాసముద్రం. ఆ మహాసముద్రంలో నేను కూడా ఒక బొట్టు అయి ఉండడం, నేను ఎన్నో జన్మల ఆ పుణ్యఫలమే ఈరోజు తక్కువ వయసులో దాదాపు ఒక 16 సంవత్సరాల క్రితము నేను ధ్యానంలోకి రావడం జరిగింది. ఆరోగ్యపరంగా అయితేనేమి, ఫైనాన్షియల్‌గా అయితేనేమి, అన్నిటినీ అధిగమించడం. సమస్య రాలేదా అంటే వచ్చింది. ఆరోగ్యంలో ఇబ్బందా అంటే వచ్చింది. కానీ ధ్యానము, జ్ఞానం ద్వారానే నేను పూర్తిగా దాని నుంచి బయటపడేసేవాడిని. ఒకసారి ఒక సమస్య వచ్చిందంటే పూర్తిగా మౌనం, ధ్యానం, పిరమిడ్‌లో ఉండడం ఎప్పుడైతే చేస్తామో ఆ శక్తిని తీసుకొని, ఆ జ్ఞానాన్ని తీసుకొని వెంటనే నా సహజ స్థితికి రావడం ఎన్నో సార్లు నా జీవితంలో జరిగింది. ఇదంతా ఆ మహనీయుడిచ్చిన బాటే. సేవ చేయడం అనేది పత్రిజీ నుంచే నేర్చుకున్నాను. ధ్యానంలోకి వచ్చిన నెల రోజులకి అసలు సేవ ఏంటి అని నాకు నేను అనుకున్నప్పటికీ కూడా ఆయన ఎంతో సింపుల్‌గా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే పదాన్ని చక్కగా నీకొచ్చింది పక్కవాడికి చెప్పు. అదే ప్రచారం అని అమ్మ పత్రిజీ మనకు చెప్పారు. దాన్నే నేను చెప్పడం జరిగింది. ఒక పాంప్లెట్ పంచు అదే సేవ అన్నారు. అంటే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అంటే పిరమిడ్ కట్టడంతో పాటు ఒక పాంప్లెట్ పంచినా అది సేవ అని పత్రిజీ నుంచి తెలుసుకున్న దాన్ని నిరంతరము నాకున్న సమయాన్ని ఒకటి నా కుటుంబ ధర్మము, నా వ్యాపార ధర్మం చూసుకుంటూ 50-50 కాన్సెప్ట్ లాగా హాఫ్ సేవ వైపు, హాఫ్ నా కుటుంబ ధర్మం వైపు వెళ్ళడము. ఈరోజు నా జీవితంలో ఒక ఇన్స్పిరేషన్‌గా ఏదైతే ఒక పట్టుదలగా ఒక జ్ఞానం తీసుకోవడంలో అయితేనేమి,
ప్రచారం చేయడంలో అయితేనేమి, నా లోపల ఎక్కడో ఉన్న ఆ 10% ఈరోజు 100%కి చేరడానికి మూలము బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ముఖ్యంగా ఫిజికల్‌గా సార్‌తో తక్కువగా ఉన్నప్పటికీ, ఆయన నుంచి వచ్చినటువంటి ఎక్కడో చివరన ఉన్నప్పటికీ, ఆయన మాటలే ఒక పెద్ద ఇన్‌స్పిరేషన్. పత్రిజీ వాయిస్, ఆయన చెప్పిన ఆ క్లాసు, ఒక్కరోజు క్లాసే నన్ను నెల రోజుల పాటు స్పిరిచ్యువల్‌గా నన్ను పరిగెట్టించేది. ఎప్పుడైనా ఈరోజు సార్ మన ముందు లేకపోయినా, ఎప్పుడైనా నేను కొంచెం డిస్టర్బెన్స్ అయినా పత్రిజీ ఆడియో ఒకటి అలా ఒక్క అరగంట ఆలకిస్తాను. ఎందుకంటే ఆయన ప్రతి పలుకు మనల్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళే ఒక మహావాక్యాలు, మహాజ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని ఈరోజు మనందరము పొందడము, నేను కూడా దాన్ని పొందడం అనేది చాలా అదృష్టంగా భావిస్తాను నేను. ఇందులో భాగంగా ధ్యానం అయితేనేమి, జ్ఞానాన్ని అయితేనేమి, అదేవిధంగా పిరమిడ్ శక్తినైతేనేమి, వీలైనంతగా నేను పొందుతూ, నా తోటి వారందరికీ కూడా ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాను. ముఖ్యంగా పత్రిజీతో నా అనుబంధము తక్కువ టైం అయినా చాలా ఇన్స్పిరేషన్‌గా, ఒక పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాలో ఒక 3 టర్మ్‌లు నేను కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కింది. ఆ టైంలో పత్రిజీ నేను బాగా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తున్నటప్పుడు సార్ నాకు దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టడం చాలా ఆనందాన్నిచ్చింది. అంటే పత్రిజీ ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్ ఎలా ఉంటుందంటే, పని చేస్తున్న వాడికి ఇంకాస్త దగ్గరికి తీసుకొని పని చేయించడం అనేది సార్ నుంచే తెలుసుకోవాలి. అంటే సేవ చేసేవాడిని ఆయన దూరం నుంచి అయినా సరే, తన తన నుంచి వచ్చే వాక్యం ఎక్కువగా దగ్గరగా లేకపోయినా, పత్రిజీ నుంచి వచ్చిన ఆ వాక్యమే పనిచేసేస్తుంది మనకి. అది మన కోసం మాత్రమే అన్నట్లుగా సార్ ఇచ్చిన స్పీచ్‌లో చాలా విషయాలు నా గురించే కదా! నేనే కదా ఇది చెయ్యాలి అని ఒక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని, తర్వాత ఏం వర్క్ చేయాలి? ఇప్పుడు రానున్న ఒక స్కూల్స్‌కి వెళ్ళాలి అని పత్రిజీ నుంచి ఒక వాక్యం వచ్చిందంటే, చక్కగా ఒక సంవత్సరన్నర కాలం పాటు ఆ స్కూల్స్‌కి వెళ్ళి నేను ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. అలా ఒకటని కాదు, సార్ ఇచ్చిన వాక్యాన్ని, ఆయన ఇచ్చినటువంటి పనిని అందరికీ చెప్పినా అది నాకే అనుకోని, అందులో నేను కూడా భాగస్వామిని అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడిని. అదే ఈ రోజుకి కూడా ఒక పిరమిడ్ కన్‌స్ట్రక్షన్‌లో అయితేనేమి, శాకాహార ర్యాలీలో అయితేనేమి, స్పిరిచ్యువల్‌గా ఎక్కడ క్లాసులు చెప్పాలైతేనేమి, సార్ నుంచి వచ్చినటువంటి ఆ ఇన్‌స్పిరేషనే నేను చాలా వరకు ఆయన మాటల్ని తీసుకొని ఎప్పటికప్పుడు నేను ఆ జ్ఞానంతో ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. ముఖ్యంగా పత్రిజీ యొక్క ఒక స్ట్రాంగ్ నిర్ణయాలు, ఒక సంకల్పము. ఆయన ఒక పిరమిడ్ రావాలి అంటే మనందరి చేత ఒక గొప్ప సంకల్పం చేయించి లోక కళ్యాణంలో భాగంగా ఆ పిరమిడ్ వర్క్ చేస్తారు. దాన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి పిరమిడ్స్ వర్క్‌లోకి నేను వెళ్ళి, ఆ పత్రిజీ ఎలాగైతే ఆ సంకల్ప ధ్యానం చేయించి ఆ పిరమిడ్ రప్పించారో, సార్ దగ్గర ఏ రోజు రూపాయి లేదు. కానీ కేవలము ఒక ఎనర్జీని, ఒక సంకల్పాన్ని సార్ పెట్టి అద్భుతమైన పిరమిడ్‌లు ఎన్నో కట్టించారు. అయితే ఇక్కడ డబ్బే మెయిన్ ప్రధానం కాదు అనే విషయము పత్రిజీ నుంచి తెలుసుకోవచ్చు. అంటే మనము ఒక బలమైనటువంటి సంకల్పంతో లోక కళ్యాణంలో భాగంగా ఒక పిరమిడ్ వర్క్ అయితేనేమి, ఒక ధ్యాన యజ్ఞం అయితేనేమి, శాకాహార ర్యాలీలు అయితేనేమి, ఏదైనా మనం కొద్ది రోజులు మనం సంకల్పంతో వర్క్ చేస్తే ఖచ్చితంగా మనీ అనేది, చెప్పాలంటే సమాజంలో అది ఫస్ట్ ప్రయారిటీ అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికతలో లాస్ట్ ప్రయారిటీ ఇస్తారు పత్రిజీ. నేను ప్రాక్టికల్‌గా ఎన్నో చూశాను. ఇక్కడ అనకాపల్లి ఐఎఫ్ఎస్ ప్రోగ్రాము పత్రిజీ చెప్పినప్పుడు ఆ రోజు ఒక్క రూపాయి కూడా లేదు. అలాంటి టైంలో పత్రిజీ నుంచి ఒక హాస్టల్ మెసేజ్ వచ్చింది. సారు నేను కలిసి పనిచేసినట్టుగా ఒక మెసేజ్ రావడము. దాంతో వైజాగ్ మాస్టర్స్, అనకాపల్లి మాస్టర్స్ అందరూ కలిసి నెల రోజుల్లో ఒక 6,00,000 రూపాయల ప్రాజెక్టు 2 రోజులు కూడా ఆహ్,
చాలా తక్కువ టైంలో మనీ అనేది రావడము. ఎవరిని అడిగినా సరే డబ్బు ఇవ్వడం. అంటే మనము విశ్వ కళ్యాణం కోసం సంకల్పించి పని చేస్తే డబ్బు తనంతట అదే వస్తుందని ఆ రోజు ప్రాక్టికల్‌గా ఆ నెల రోజులు నేను చూడడం జరిగింది. ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఒక ఫ్రీక్వెన్సీ, ఒక ఎనర్జీ ఎప్పుడూ కూడా మనతో ఉంటుంది. మనం పూర్తిగా వర్క్‌లో ఇన్వాల్వ్ అయినప్పుడు యూనివర్స్ నుంచి సపోర్ట్ వస్తుంది. చెప్పాలంటే పత్రిజీని ఒకానొక టైంలో చాలా సఫర్ అయిపోయాను. ఏ వర్కు జరగలేదు. మార్నింగు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. పత్రి సార్ వస్తున్నారు. ధ్యానంలో కూర్చొని ఏంటి సార్ ఏ వర్కు అవ్వలేదని ఒక గంట కూర్చొని ధ్యానంలో లెగిసేసరికల్లా ఫోన్ కాల్. డయాస్‌కి సంబంధించిన మెటీరియల్ రెడీ అయిపోయిందని. అంటే మనం సిద్ధంగా ఉండి పని చేయడమే. ఏమీ ఆలోచించకుండా అంటే లాజికల్ మైండ్ లేకుండా పని మాత్రమే చేయాలని ఆ రోజు నేను ప్రాక్టికల్‌గా తెలుసుకున్నాను. మనమెవరిమి? మనం పని మాత్రమే చేయాలి. మిగిలింది విశ్వానికి వదిలేయాలి. విశ్వమే పత్రిజీ. ఆయనకే వదిలేసాను. అంతే. మార్నింగ్ అయ్యేసరికల్లా 9:00కి పూర్తిగా డయాస్ తయారైపోయింది. అద్భుతంగా మాస్టర్స్ వచ్చేసారు. పత్రిజీ వచ్చారు. అప్పుడు అనుకున్నాను అయితే మిగిలిన పనుల్లా కాకుండా ఒక ఆధ్యాత్మికమైనటువంటి వర్క్ చేసినప్పుడు ఖాళీ మైండ్‌తో పని మాత్రమే చేయాలి. మిగిలింది యూనివర్స్‌కి వదిలేయాలని అది నాకు ప్రాక్టికల్‌గా చాలా మంచి ఎక్స్‌పీరియన్సు. ఆ 2 రోజులు కూడా దాదాపు 3000 మంది మాస్టర్సు ఫుడ్డు, ఎంతోమంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలొచ్చారు. చాలా అద్భుతంగా వర్క్ జరిగింది. పత్రిజీని కలవాలనే ఒక తపన నాకైతే. వర్క్‌లో ఫుల్ వర్కు. కలవలేకపోయాను. అందరు మాస్టర్స్ సార్‌ని కలిసారు. లోపల వెలుతుంది. సరేలే సార్‌నెప్పుడో కలవచ్చు. ముందు పని చేద్దామని పని చేస్తూ లాస్ట్ డయాస్ దగ్గరికి పిలిచారు మాస్టర్స్ రండి అని. నేను డయాస్ ఎక్కేలోపే ఒక 50 మంది మాస్టర్స్ డయాస్ ఎక్కేసారు. సరేలే అని నేను వెనక్కి వెళ్ళిపోతే అసలు ఫిజికల్‌గా పత్రిజీ అంటే నేనంటే ఎవరో తెలీదు. అలాంటి టైంలో పత్రిజీ ఎక్కడో ముందున ఒక 50 మంది ముందుంటే నేను చివరికి వెళ్ళిపోయి వెనకాతల నిలబడ్డాను. సార్‌తో ఉన్నాను చాలులే. సార్ దగ్గరుంటే ఏమైంది? ఎప్పుడో కలుస్తాను. కానీ సార్ దగ్గరగా ఉండి హగ్ చేసుకుంటే బాగునని నాకు లోపల ఇంట్యూషన్ ఉంటే డైరెక్ట్‌గా 50 మంది వెనక్కి పత్రి సార్ వచ్చేసారు. వచ్చేసి నన్ను పట్టుకొని కౌగిలించుకొని వదలరే. నాకు షాక్ అన్నమాట. ఏంటి పత్రి సార్‌కి ఎలా తెలిసింది? మహా అసలు నా కళ్ళంట వాటరొచ్చేస్తుంది. సార్‌కి ఎలా తెలిసింది? నేను లోపల సార్‌ని కలాలనే ఒక ఇంట్యూషన్ నేనెవరో పత్రి సార్‌కి ఎలా తెలిసింది? అని నేను అనుకుంటే, సార్ నన్ను నా కళ్ళల్లోకి కళ్ళు చూసి, "చాలా" అని అడుగుతున్నారు. "చాలు సార్ చాలా ఆనందంగా ఉంది" అన్నాను. "ఓకే. ఇదే కదా అడిగారు" అన్నారు. "అవును సార్" అని. చాలా సంతోషం. అంటే ఒక మహా గురువు మనమేంటో తెలుసుకుంటారు. మనం చేసే పనేంటో తెలుసు ఆయనకి. ఇంత 2 డేస్ నేను పడిన ఆ హార్డ్ వర్క్ అంతా పోయింది. ఇంకేంటి అని అడిగారు. సార్ ఇలాంటి వర్క్ నాకు ఇంకొకటి అప్పచెప్పినా నేను మళ్ళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మీ దగ్గర నుంచి నాకు ఆహ్, పాజిటివ్‌నెస్ వచ్చిందనగానే వెంటనే కౌగిలించుకొని ఒక ముద్దు పెట్టడం జరిగింది పత్రిజీ. ఇక్కడ ఒక మహా గురువు మనం చేసే పనిని ఎప్పుడు కూడా ఆయన గమనిస్తూనే ఉంటారు. మనం ఏం చేస్తున్నాం ఆయనకి అన్నీ తెలుసు. ఆయన దృష్టిలో పడాలి అని ఆలోచన ఉండకూడదని నాకర్థమైంది. ఆ 2 రోజులు ఆయన కలిస్తే బాగుండనుకుంటే, ఆయనే నన్ను వెనక్కొచ్చి నన్ను కలిసి నన్ను హగ్ చేసుకొని వదలలేదు. అక్కడ డయాస్ మీద పేరు పిలిస్తే, "నువ్వేనా?" అని అడుగుతున్నాను. సార్ మీకు తెలియనిది ఏముందండి అంటే, ఓహోహో! ఓకే. ఓకే. అని సార్‌తో చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం జరుగుతుంది. అంటే మనము అక్కడ నాకు బాగా అర్థమైంది. మనం మనంగా పని చేసుకొని వెళ్ళడమే తప్ప, ఇక్కడ ఏదో గురువుగారి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన అక్కర్లేదు అని మామూలుగానే నేనెప్పుడు పత్రి సార్ దగ్గరికి సార్ ముందు పడాలి అనే ఆలోచన ఎప్పుడూ ఉండదు. నా పనేంటి? నేనింకా ఏం చేయాలి? అనే ఆలోచనలో ఉండేవాడిని. అలాగే ఆ రోజు ప్రాక్టికల్‌గా గురువుగారి నుంచి ఒక మెసేజ్. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు నేను ఏ వర్క్ చేయాలో పత్రిక నుంచి నాకు హాస్టల్‌గా ఒక మెసేజ్ వచ్చేది. ఆ డ్రీమ్‌లో గాని, ధ్యాన అనుభవంలో గాని పత్రి సార్ వచ్చేస్తారు. ఆయనొచ్చారంటే ఒక మెగా ప్రాజెక్ట్‌లో నా పాత్ర ఉంది. ఒక శాకాహార ర్యాలీలో మెయిన్ కీ రోల్ తీసుకోవాలి అని
మెసేజ్‌కి ముందే పత్రి సార్ వస్తారు. వెంటనే ఒక 15, 20 రోజుల్లో ఏదో వర్క్ ఉందనుకుంటాను. వెంటనే ఫోన్ కాల్ వస్తుంది. ర్యాలీ ఉంది మీరే నిలబడాలని. వెంటనే దాన్ని లీడ్ తీసుకొని వర్క్ చేసేవాడిని. అక్కడ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, స్కూల్స్‌కి వెళ్ళడం అవ్వచ్చు, ర్యాలీలు అవ్వచ్చు. ఏదైనా ఒక వర్క్ జరగాలి అంటే ముందు పత్రిజీ నుంచే హాస్టల్‌గా నాకొక మెసేజ్. అంటే ఫిజికల్‌గా సార్‌తో ఒక 10 టైమ్స్ మాత్రమే అయితే, ఒక 50 టైమ్స్ హాస్టల్‌గానే సార్ నుంచి నాకు మెసేజ్ వచ్చేది. దాని నుంచి నేను ఏ వర్క్‌లోకి ఇన్వాల్వ్ అవ్వాలని ఆలోచించేవాడిని. వెంటనే ఒక ఫోన్ కాల్ గాని, ఒక మాస్టర్స్ నుంచి ఫోన్ గాని వచ్చేది. వెంటనే ఆ వర్క్‌లో ఇన్వాల్వ్ అయిపోవడం. ఒక పిరమిడ్ వర్క్ అవ్వచ్చు. మాడుగుల్లో విశ్వకాంతి పిరమిడ్ వర్క్‌లో కూడా నిజంగా కొంత వర్క్‌లో ఇన్వాల్వ్ అయ్యే భాగ్యం నాకక్కడ అప్పుడు కలిగింది. అది కూడా పత్రి సార్ నుంచి వచ్చిన మెసేజ్ అన్నమాట. ఏదైనా పత్రిజీ నుంచి ఒక మెసేజ్ వచ్చిందంటే, ఒక నెల రోజుల పాటు ఆ వర్క్‌లో ఉండేవాడిని. మళ్ళీ నా కంప్లీట్ అయిపోగానే నా పర్సనల్ వ్యాపకాల్లోకి నేను వెళ్తూ ఉండేవాడిని. రాను రాను ఏమైందంటే 50, 50కి వెళ్ళిపోయాను. అంటే రోజులో ఒక 50% నా స్పిరిచువాలిటీకి, ఒక 50% నా వ్యాపారం, కుటుంబ ధర్మానికి కేటాయించుకొని రెండిటిని బ్యాలెన్స్ చేసి ఒకరోజు పత్రిజీ 2017లో నాగులాపల్లి పిరమిడ్‌కి వచ్చినప్పుడు సార్‌ని ఒకటి అడిగాను. సార్, అందరు మాస్టర్స్, చాలా మంది మాస్టర్స్ పూర్తిగా సొసైటీకి అంకితం అయిపోయారు. చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. నేను వాళ్ళలా చేయలేకపోతున్నాను. కానీ నా ఇన్‌స్టిట్యూషన్‌లో ఇంకా బాగా చేయాలని ఉంది. నేనేం చేయమంటారని అడిగాను పత్రిజీని. సార్ అలా ఒక్కసారి నా కళ్ళల్లోకి చూసి, నీకు నువ్వుగా ఉండడమే కరెక్టు. ఇటు కుటుంబ ధర్మము, అటు ఆధ్యాత్మిక ధర్మము రెండిటిని బ్యాలెన్స్ చేస్తూనే నువ్వు వెళ్ళు. వారు వారిలాగే చేస్తారు. నువ్వైతే ఇప్పుడు కరెక్ట్‌గానే చేస్తున్నావు. ఇదే కంటిన్యూ చెయ్యని పత్రిజీ నాకు చెప్పడం జరిగింది. అక్కడ నా ఇన్‌ట్యూషన్‌లో ఉన్నది, ఆయన వాయిస్‌లో ఉన్నది ఒకటైపోయింది. ఎందుకని? నేను అది వదిలి పూర్తిగా సొసైటీలోకి వచ్చేయాలనిపించినా, అక్కడ కుటుంబము, బాధ్యతలు చాలా ఉన్నాయి. వాటిని వదలాలని అంటే, మళ్ళీ లోపల అయ్యో! మరి ఇది నేను ఇబ్బంది అయిపోతానేమో అన్న, అటు మనందరిని పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ చూసి దూకేయాలి, వర్క్‌లోకి వెళ్ళిపోవాలని ఇంకా ఉండబట్టలేక సార్‌కి పర్సనల్‌గానే ఆయన ఒక్కరు ఉన్నప్పుడు అడిగితే చాలా చక్కగా చెప్పారు. నో, నో. నువ్వు ఇప్పుడెలా ఉన్నావో చివరి వరకు అలాగే ఉండు. నీ ధర్మం రెండిటిని సమానంగా నెరవేర్చని పత్రిజీ నాకు చెప్పడం జరిగిందండి. ఇలా ఎన్నో సార్‌తో హాస్టల్‌గా గాని, చక్కగా సార్ యొక్క పదాల నుంచి గాని, ఎన్నో విషయాలు నేను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని, ఇప్పటికైనా ఏదైనా ఒక స్పిరిచువల్‌గా వర్క్ చేయాలి అంటే నా పాత్ర ఏంటని అనుకుంటే చాలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక 2 రోజుల్లో ఏ సంకల్పం పెట్టకుండా ఉండక్కర్లా. అంటే ఒక సీనియర్ స్థాయికి వెళ్ళిన తర్వాత ఈ సంకల్పాలు అక్కర్లేదు. పనే మనం అయిపోతాం. అలా ఒక 2 డేస్ నేనేం చేయాలి అని ఒక్కటికి 2 సార్లు అనుకోని ఆ 2 రోజుల తర్వాత నా పనేంటో ఒక ఫిక్స్ అయ్యొచ్చేది. వెంటనే ఆ పనిలోకెళ్ళి నేనెంత పాత్ర, నా పనెంతుందో అంత చేసేసి వచ్చేవాడిని. అలాగే ఫుల్ టైమ్ పెట్టాలంటే నా ఇన్‌ట్యూషన్‌లో వస్తుంది. నువ్వు అక్కడ ఫుల్ టైమ్ పెట్టు అని. అంటే రాను రాను మనం సీనియర్స్ అయిన తర్వాత మన ఎనర్జీ నుంచి వచ్చే విషయం మీదే ఎక్కువగా మనం తీసుకుంటాం. ఓకేనే మాస్టర్స్. అలా ఎప్పటికప్పుడు పత్రిజీ నుంచి ఎన్నో అద్భుతమైనటువంటి ఎక్స్‌పీరియన్స్‌లు. రీసెంట్‌గా ఒక చిన్న ఇన్సిడెంట్స్ చెప్తాను. పత్రిజీ నుంచి అంటే ఎంత గొప్ప మెసేజ్ అంటే, కా నా కుడి కన్ను యాక్సిడెంట్ అయ్యి పూర్తిగా కన్ను డ్యామేజ్ అయింది చెప్పాలంటే. రెటీనా లోపల బర్న్ అయింది. ఒక బాంబ్ పేలి. అంత సివియర్ అయిపోయింది. హాస్పిటల్‌కి వెళ్ళాం. డాక్టర్స్‌కి ఏం అర్థం కాలే. వైజాగ్, విశాఖ ఐ హాస్పిటల్‌కెళ్తే ఆపరేషన్ అన్నారు. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో అది ఐ పిరమిడ్ పెట్టుకొని ఫుల్‌గా ఒక 3 డేస్ బయటికి రాకుండా ధ్యానం చేశాను. కానీ సీనియర్ మాస్టర్స్ స్పిరిచువల్ టాబ్లెట్ సీఈఓ శ్రీదేవి మేడం ఊరుకోలే. ఇమ్మీడియేట్‌గా నువ్వు హాస్పిటల్‌కెళ్ళి చెక్ చేయించనగానే ఒకసారి చెక్ చేయిస్తే చాలా డ్యామేజ్ అయింది అని ఐ డ్రాప్స్ ఇచ్చేసి మెడిసిన్ ఇచ్చారు. అది కొద్ది రోజులు వేశాక వాళ్ళు చెప్పారు డాక్టర్ గారు. కంటికి ఆపరేషన్ పడతది. కొంచెం సివియర్ అని. ఓకే. నేనేది వ్యక్తిగతంగా తీసుకోను. ఎందుకంటే మనము యూనివర్స్‌తో కలిసి పని చేయడమే. యూనివర్స్ ఏం చేయాలో చేస్తుంది.
మా మిసెస్ సఫర్ అయిపోయారు. ఏంటి ఇలాగైపోయింది? కన్ను డ్యామేజ్ అయింది. ఏమీ అవ్వదు అని నెల రోజులు పూర్తిగా పాజిటివ్‌గా ఉండి కంటిన్యూ ఐ పిరమిడ్ పెట్టుకొని డార్క్ రూమ్‌లో గంటలు గంటలు సాధన చేసి నెల రోజులయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేయిస్తే స్కాన్ తీశారు మళ్ళా ఈ రైట్ ఐకి. లెఫ్ట్ ఐ ఎలా ఉందో రైట్ ఐ కూడా అలాగే వచ్చేసింది. ఈ విజన్ మార్పు రావడము మిరాకిల్ యాక్చువల్‌గా. నేను ఈ నెల రోజుల్లో ఒక్క రోజు కూడా నాకేమవుతదని ఆలోచన లేదు. ఇది ఇంటర్నల్‌గా మా మిసెస్ ఏదైనా సిట్యుయేషన్ వచ్చిందంటే కూర్చుని పోయి పత్రి సార్‌ని అడిగేస్తది. ఈయన ధ్యాన ప్రచారం అని తిరుగుతున్నాడు. ఈయన కన్ను డ్యామేజ్ అంటున్నారు. ఏం చేయాలని పత్రి సార్‌ని సెకండు టెస్ట్‌కి వెళ్ళినప్పుడు ధ్యానంలో కూర్చొని అడిగితే పత్రిజీ రావడం జరిగింది. సార్ డ్రాప్స్ పట్టుకొని నా చుట్టూ తిరగడము. "ఎయ్యండి సార్" అంటే అప్పుడు పత్రిజీ నుంచి వచ్చిన వాయిసు, "ఈయనకి ఏ డ్రాప్స్ నేను వెయ్యను. ఆయన కళ్ళు బాగున్నాయి" అని పత్రిజీ నుంచి ఒక మెసేజ్. ఈ మెసేజ్ ఆమె నాకు చెప్పకుండా మార్నింగ్ లెగిసి హాస్పిటల్‌కెళ్ళి మళ్ళీ టెస్ట్ చేసి స్కాన్‌లయి తీస్తే డాక్టరు "చాలా మిరాకిల్‌గా కన్ను వచ్చేసిందయ్యా. చాలా బావుంది. ఏం చేసావేంటంటే" మనకున్నదే కదా గబాల్ని ధ్యానం చేశాను. "ధ్యానం చేస్తే కళ్ళు మారిపోతాయా? చెప్పకండయ్యి. ధ్యానం రిలాక్స్ కోసమే" అని ఆయనన్నారు. కానీ మనకు తెలుసు ధ్యానం సర్వ రోగ నివారణి, సర్వభోగకారిణి. నా జీవితమే పూర్తిగా పిరమిడ్ శక్తిని వినియోగించుకొని ఐ కంప్లీట్ వాటరు 8 గంటలు ఒక బాటిల్‌ని పిరమిడ్ కింద పెట్టి దాన్ని నేను మొఖం కడుగుతూ ఐ విజన్‌ని నేను పెంచుకోవడం. ఇదంతా యూనివర్స్‌లో భాగమే. నాకు ఈ ఐ ద్వారాగా చేయవలసిన వర్క్ ఉంది. అక్కడ పత్రిజీ నుంచి ఒక మెసేజ్ మా మిసెస్‌కి. అక్కడ ప్రాక్టికల్‌గా ఏమో టెస్ట్‌లోనేమో ఎక్స్‌ట్రార్డినరీగా కన్ను విజన్ బావుంది. ఆపరేషన్ కూడా అక్కర్లేదని చెప్పడం. ఆమె బయటకొచ్చి నవ్వుతుంది. మార్నింగే పత్రి సార్ నుంచి మెసేజొచ్చింది. మీ ఆయన కన్నేమి ప్రాబ్లమ్ లేదు. బాగా ఉందని. ఇక్కడ కూడా ప్రాక్టికల్‌గా కన్ను బావుందనొచ్చింది అని చెప్పడం చాలా నాకు హ్యాపీ అనిపించింది. అక్కడి నుంచి డాక్టర్ జీకే గారు చెప్పిన విషయాన్ని నువ్వు ఇమ్మీడియేట్‌గా బ్లైండ్ పిల్లలందరికీ ధ్యానం చెప్పన్నారు. నీ కన్ను బాగుంది అంటే ఎంతోమంది నీ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పడంతో దాదాపు బ్లైండ్ స్కూల్స్‌కి అన్నిటికి వెళ్లి ధ్యానం చెప్పడం మొదలుపెట్టాను. ఒక సంవత్సర కాలం. అక్కడ 12 సంవత్సరాల నుంచి ఐ ప్రాబ్లమ్‌తో ఉండి ధ్యానం చేసిన అంటే పూర్తిగా ఐ విజన్ లేకుండా ధ్యానం చేసిన మాస్టర్స్ నాకు కనెక్ట్ అయ్యారు. వాళ్ళకి నేను వీక్లీ వన్స్ జూమ్ క్లాసులు పెట్టి ఎంతో స్పిరిచ్యువల్ నాలెడ్జు నాకు తెలిసిన నాలెడ్జు, స్పిరిచ్యువల్ టాబ్లెట్‌లో ఉన్న నాలెడ్జ్ అందించిన తర్వాత అందులో ఒక ఆమెకి బై బర్త్ ఆహ్, చిన్నప్పుడే కళ్ళు 2 పోయాయి. అంటే అమ్మవారు 2 నల్ల గుడ్డుల అమ్మవారొచ్చి కళ్ళు పోతే ఆమెకి ఈ నాలెడ్జ్ 6 నెలలు అందిన తర్వాత ఆమెకి వేలల్లో, లక్షల్లో కన్ను పెట్టే సెలక్షన్ ఈమెకొచ్చింది. వెంటనే ఈమె ఆపరేషన్ థియేటర్ నుంచి నాకు కాల్ చేసింది. "సార్ నాకు కళ్ళు పెడుతున్నారు." యెస్. వెరీ గుడ్ అండి. చాలా సంతోషం. ఈరోజు మీరు యూనివర్స్‌కి నిర్ణయం తీసుకొని, మీ 2 కళ్ళు ఈరోజు పెట్టి వచ్చిన తర్వాత నుంచి మీరు ధ్యాన ప్రచారం స్టార్ట్ చేయాలి. ఎంతోమంది మీకోసం చూస్తున్నారని ఆ మేడం చెప్పడం, ఆమె 2 కళ్ళు రావడం, అక్కడ ఆమె ధ్యాన ప్రచారం స్టార్ట్ చేయడం, ఇవన్నీ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళిందో చూడండి. ఒకరి జీవితం నుంచి ఇంకొకరి జీవితంకి పత్రిజీ ఇచ్చింది ఒక చిన్న విషయం కాదు. చూడ్డానికి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస వచ్చు. కానీ ఎంతోమంది ఈ ధ్యానం అనే పదం తెలియని వాళ్ళు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి మనందరమే మన పరిధిలో ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించటం కోసం పత్రిజీ ఆశయ సాధనలో ప్రతి పిరమిడ్ మాస్టర్ రెడీగా ఉన్నారు. మన తర్వాత తరం కూడా రెడీ అవుతున్నారు. అంటే యావత్ ప్రపంచమంతా ధ్యానమయం చేయడం కోసమే మనందరం వచ్చాము. ఆ మహనీయుడి నుంచి గ్రాండ్ మాస్టర్ నుంచి మనం ఇన్స్పిరేషన్‌గా తీసుకునే ప్రతిదీ ఈ అందరికీ అందించడమే మనందరి కర్తవ్యం అండి. ఇది మాస్టర్స్. అంటే చాలా ఉంటుంది. అండ్ మన సమయం తక్కువగా ఉంది. యెస్ థాంక్ యూ. సార్. యెస్ సార్. లేదు సార్. ఈ ఈ కాస్త సమయంలోనే చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా వాలిడ్ పాయింట్స్ కూడా చెప్పారు. థాంక్ యూ. సూపర్బ్! థాంక్ యూ సార్. థాంక్ యూ సో థాంక్ మచ్. యూ. థాంక్ యూ వెరీ ఆ! మచ్.
యాహ్! మీ డెడికేషన్ అండ్ మీరు ఈ ధ్యాన మార్గంలోకి ఎలా వచ్చారు? ప్లస్ ఫ్యామిలీ అంతా వెంటనే రావటం. హ్మ్. మీరు అంకితం అయ్యి, మీ భావాలు ఎలా ఉన్నాయి అక్కడ? మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా షేర్ చేసుకున్నారు కదా! యెస్. యెస్. పత్రి సార్ ఎందరిలో ఉన్నా కూడా ఆ పనిని గుర్తిస్తారు సార్. మన మనసుని ఆ పనిని గుర్తిస్తారు. ఎవరు చేస్తారు, ఎవరు చెయ్యరనేది ఆయనకి ఇంక తెలుసు. ఆ మూడో కన్నులు అవన్నీ అవసరంలా ఆయనకి. అంటే ఈ యెస్ కళ్ళకే మేడం. తెలుసు సార్ ఆయనకు. ఆ! సో, మీ డెడికేషన్‌కైతే హ్యాట్స్ ఆఫ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇప్పుడున్న మాస్టర్స్ అయినా ఎవరైనా కూడా మేమంతా అంటే నెక్స్ట్ మేమొస్తున్న వాళ్ళైనా కూడా మేము కూడా నేర్చుకోవాలి ఆ డెడికేషన్‌ని. సో, ఎలా ఒక గురువుని విశ్వసిస్తే వారు చెప్పిన జ్ఞానాన్ని, వారు ఇచ్చిన ఈ విద్యని మనం విశ్వసిస్తే ఎలాంటి అద్భుతాలు చేసుకోవచ్చు మన జీవితాల్లో ఉంటాయి. యెస్ మీరన్నట్లుగా ప్రతీదీ మన జీవితాల్లో కష్ట నష్టాలు, దుఃఖాలు అవన్నీ కూడా ఉంటాయి. బట్ వాటిని అధిగమించి ముందుకెలా వెళ్ళాలి అనేది చాలా అద్భుతంగా చెప్పారు. దట్ టూ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌తో మీరెలా మార్చుకున్నారు మీ జీవితంలో. ఈ కంటిదనేది ఇంక అది నిజంగానే మిరాకిల్ సార్ అది. మిరాకిల్‌లో అలా మిరాకిల్. చాలా అద్భుతం. అసలు మీకు యాక్సిడెంట్ అయ్యిందా అనని అనిపిస్తుంది. అంటే యాక్చువల్‌గా మేడం ఆ రోజు ఈ రైట్ అయ్యి పెళ్ళికెళ్ళాను. పెళ్ళిలో ఆ బాంబొచ్చి కొట్టి బ్లడ్ మొత్తం గూడు కట్టేసింది. కన్నంతా బ్లడ్ అయిపోయింది. ఆ! అలాంటి పరిస్థితి నుంచి నార్మల్‌కి రావడం అనేది యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ చెప్పాలంటే. నిజం. నేను అక్కడి నుంచి ఒక నిర్ణయంకొచ్చేసాను. ఇది హ్మ్. పత్రిజీ అనే యూనివర్స్ కంప్లీట్‌గా మళ్ళీ నాకు కన్ను ఇచ్చింది. హ్మ్. దీని మీద నేను వర్క్ చేయాలని పూర్తిగా ఐ కేసులన్నీ తీసుకోవడం జరిగింది మేడం. ఇప్పుడు చూడండి మరి. స్పిరిచువల్ టాబ్లెట్‌లో ఐకి సంబంధించిన ఎవరికి ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా అది నేను తీసుకొని వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వడం. ఈరోజు హ్మ్. ఔట్ ఆఫ్ స్టేట్స్‌లో ఉన్న యూకే, అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా జీకే సార్ వాళ్ళు నాకు నంబర్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు. రీసెంట్‌గా దాదాపు 10 మంది ఐకి సంబంధించి ఈ ప్రాబ్లమ్ నుంచి బయటకొచ్చారు మేడం. రెటీనా వావ్! ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, గ్లకోమా కంప్లెయింట్ ఉన్నవాళ్ళు, ఆహ్, సివియర్ హెల్త్ ఐకి ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు. అంటే ఒక 50 కేస్‌లో 10 కేసెస్ చాలా సక్సెస్ అయ్యాయి. కేవలం సక్సెస్ అవ్వడానికి గల కారణము మనం హ్మ్. చెప్పడమే కాదు. మనం కేవలం చెప్పేవాళ్ళమే. కానీ వాళ్ళ అంకిత భావంతో చెప్పిన ప్రతి దాన్ని కూడా ఆచరించి వాళ్ళకున్నటువంటి సమస్య నుంచి బయటికెళ్ళేవాళ్ళు. థాంక్ యూ మాస్టర్స్. ఇంకేమైనా నన్ను అడగవలసుంటే అడగండి. చెప్తుంటే ఇంకా ఇంకా వినాలనుంది మాస్టర్. యెస్ మేడం. అంతే. ఏ సూపర్బ్ సార్ అసలు ఎక్సలెంట్. ఎక్సలెంట్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు అద్భుతమైన మాస్టర్‌ని కలిసాం. దట్ టూ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌ని చేసే వాళ్ళు తక్కువ. అంటే యెస్. ఇంకొకటి ఏం చెప్తున్నానంటే సార్ మీరు అంటే మీరు గ్రహించినది మీరిప్పుడు చెప్తుంటే నేను గ్రహించినది ఏంటంటే, మనకెదురవుతున్న సందర్భంలో నుంచి మనం ఎలా అర్థం చేసుకొని ఈ ఆధ్యాత్మిక ప్రయాణంకి ముందుకు వెళ్ళాలి. యెస్ మేడం. ఈ ప్రయాణాన్ని ఎలా ముందుకింకా అర్థం చేసుకొని కొనసాగించాలి అనేది నాకర్థమైన విషయం. మీరు చెప్పిన దాని ప్రకారంగా. ఎందుకంటే యెస్ మేడం. కన్నుది అవ్వగానే అలాగా కంటి విషయం అవ్వగానే ఇంక కుంగిపోతాం కదండీ సార్. అయిపోయింది నా లైఫ్. నాకెందుకు ఇట్లా అయ్యిందనిక మెడిటేటర్స్ అయినా కూడా అవుతాం. ఇది పక్కా ఓపెన్‌గా చెప్తున్నా. ఇలా అయ్యిందేంటి? నేనింత వర్క్ చేస్తున్నాను కదా యూనివర్స్‌కి. నేనిలా చేస్తున్నాను కదా! నాకెందుకవ్వాలి? వస్తాయి సార్ ఇది. ఓపెన్‌గా చెప్తున్నాను నేను. బట్ అవును. మీరలా స్వీకరించకుండా దాన్ని యూనివర్స్ నాకేదో నా చేత వర్క్ చేయిస్తుంది. యెస్. చేయించబోతోంది. సో, దాన్ని మీరలా జరిగిన విషయాన్ని యాక్సెప్ట్ చేసి, అలా ముందుకు వెళ్ళటం అనేది యాక్చువల్‌గా మేడం దీనికి ఇన్‌స్పిరేషన్‌గా దీనికి ముందు ఇంకొక సిట్యుయేషన్ జరిగింది. అంటే నా హ్మ్. లైఫ్‌లో జరిగిన అన్ని బాధాకరమైన సంఘటనలు కూడా నేను జ్ఞానం నేర్చుకోవడం కోసం వచ్చాయి. చెప్పాలి. నేనే కాదు ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా. వారి జీవితంలో సాధన చేసిన తర్వాత ఒక సమస్యొచ్చింది అంటే, వాళ్ళు జ్ఞానపరంగా చేసుకోవాల్సిన డిస్టర్బెన్స్‌గా ఉందా? లేదు. 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 లేదు సార్. వాళ్ళు జ్ఞానపరంగా తీసుకోవాల్సింది ఇంకా ఉంది అని తెలియపరచడం కోసమే యూనివర్స్ మనకొక హెల్త్ ఇష్యూ గాని, ఒక సమస్య గాని ఇస్తుంది.
దాన్ని పట్టుదలతో ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మనం తీసుకుంటామో అక్కడ అప్డేటెడ్ జ్ఞానంలోకి వెళ్తాం. అంటే అప్పుడున్న జ్ఞానం కంట మనం ఇంకాస్త జ్ఞానం తీసుకోవడం కోసమే ఒక సమస్య వస్తుంది అనే విషయం నా జీవితంలో ఎన్నో విషయాలు నాకు నేర్పాయి. అందులోనే ఫస్ట్ మా బాబుకి ఐ ప్రాబ్లం ఉండేది బై బర్త్. దాని నుంచి చాలా ప్రయోగాలు చేశాం. పిరమిడ్ శక్తిని ఐ పిరమిడ్ ద్వారా దాదాపుగా -8.5 ఉండేదండి బాబుకి ఐ విజన్ ప్రాబ్లం. అంటే దూరంగా ఉండేది కనబడేది కాదు. అలాంటి సిచ్యువేషన్ నుంచి స్పిరిచువల్ టాబ్లెట్ లో ఉన్నటువంటి ప్రత్యక్ష జ్ఞానం అనే కాన్సెప్ట్ ని మా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా బాగా సాధన చేసి, అందులో ఏంటంటే ప్రత్యక్ష జ్ఞానం అంటే మన స్వీయ అనుభవాన్ని పొందడం, ప్రాక్టికల్ గా మనం థర్డ్ ఐ ఓపెన్ చేసుకోవాలి, అంత సాధన చేయాలి. పిల్లలకి ప్రాబ్లం వచ్చిందంటే పేరెంట్స్ ఇద్దరు కూడా. అలా మా మిస్సెస్ 5 పౌర్ణములు పూర్తిగా నైట్ అంతా ధ్యానంలో కూర్చొని 8 అవర్స్ అలా ధ్యానంలో ఉండిపోయేది. అలా 5 పౌర్ణములు ధ్యానం చేస్తే 5వ పౌర్ణమిని తనకు థర్డ్ ఐ ఓపెన్ అయ్యి తన గత జన్మను చూసుకోవడం జరిగింది. గత జన్మలో తన కొడుకు తన తమ్ముడు అనే విషయం తెలుసుకున్నాను. అంటే ఏంటంటే ఆమె ఎప్పుడు చిన్నప్పటి నుంచి, బాబు పుట్టినప్పటి నుంచి హెల్త్ ఇష్యూతో ఉండేవాడు. ఏంటి నాకు ఇలాంటి కొడుకు పుట్టాడు, ఏంటి నా సమస్య, అసలు ఎందుకు నేను ఇలా అనే ఒక ప్రశ్న వేసుకుంటూనే ఉండేది. ఆ ప్రశ్నకి రీజన్ ఎప్పుడు తెలియలేదు. ధ్యానంలోకి వచ్చాక కూడా రీజన్ తెలియలేదు. ఆ పౌర్ణమి రోజుల్లో చేసిన సాధన 1 గంట 2 గంటలు కాదు, ఎవరైనా సరే గంటల 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 సాధన చేస్తే సమస్యకు గల పరిష్కారం ఖచ్చితంగా పౌర్ణమి రోజుల్లో వస్తుంది. దానికి రీజన్ మా వైఫ్. ఆమె తన థర్డ్ ఐ ఓపెన్ చూసుకుని గత జన్మను చూసుకొని, ఇది కార్యకారణ సంబంధము, ఆ అబ్బాయిని నేనే తీసుకొచ్చాను భూమి మీదకి, అతనుకున్న సమస్యని కూడా అతను తీసుకొచ్చాడు, అది కాలంతో పాటు పోతుంది అనే ఒక నిర్ణయానికి వచ్చింది ఆమె. అంటే మన జీవితంలో జరిగే ఏ సంఘటన అయినా ఒక బలమైనది అయితే అది ఇప్పటిది కాదు, గతాన్ని అది తీసుకొచ్చాం, దాని సొల్యూషన్ కూడా మన దగ్గరే ఉంది అనే విషయము ఆమె తెలుసుకొని యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రాక్టికల్ గా ప్రతి దాన్ని అంగీకరించడం మొదలుపెట్టాను. అంటే ప్రాక్టికల్ అంటే ప్రత్యక్షంగా, అంటే మనం చూసే ప్రతి దాంట్లో స్పిరిచువాలిటీలోనే ఉండాలి, జడ్జిమెంట్లు కానీ కంప్లైంట్లు లేకుండా ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయడము, ఇదంతా ప్రత్యక్ష జ్ఞానం మీద. ఇద్దరు వర్క్ చేశాక ఒక పక్క పిరమిడ్లు ఐ పిరమిడ్లో పెట్టి ధ్యానం చేయడము, పిరమిడ్ ఓన్లీ 2x2 పిరమిడ్ కింద వాటర్ పెట్టి అది మాత్రమే ముఖం కడగడం చేస్తే ప్రతి 6 నెలలకి పవర్ వెనక్కి రావడం మొదలైంది బాబుకి. 8.5 నుంచి 8 నుంచి 7.5 అలాగా 4 పాయింట్కి వచ్చేసింది. విజన్ మొత్తం 50-60% మారిపోయింది. కేవలం పిరమిడ్లో ధ్యానము, ఐ పిరమిడ్ పెట్టుకుని ధ్యానము, స్పిరిచువల్ నాలెడ్జ్, మనలో ఉన్నటువంటి మార్పులు పేరెంట్స్ ఇద్దరిని మార్చుకోవడంతో పూర్తిగా చేంజెస్ అయిపోయాయి. అక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బయటికి వెళ్ళాలంటే చీకటి, చీకటి కూడా వచ్చేసింది బాబుకు, ఉంది బై బర్త్. అప్పుడు డాక్టర్ జీకే గారిని అడిగాం, సార్ ఏంటండి విజన్ అయితే 50% తగ్గిపోయింది, ఇది ఎలా అంటే అప్పుడు ఆయన చెప్పారు, మీరు ఇప్పటి వరకు ఒక పార్ట్ మాత్రమే చేశారు, సెకండ్ పార్ట్ పూర్తిగా డార్క్ రూమ్లో ఉండిపోయి ఐ పిరమిడ్ పెట్టుకొని ధ్యానం చేయాలని. బాబుకి 3 పౌర్ణములు, మొదటి పౌర్ణమి 24 గంటలు, రెండవ పౌర్ణమి 48 గంటలు, మూడవ పౌర్ణమి 48 గంటలు పూర్తిగా గదిలో ఉండిపోయి గదిని మొత్తం చీకటి చేసి, ఫుడ్ కూడా వాళ్ళ మదర్ తినిపించి, వాష్రూమ్ కూడా వాళ్ళ మదర్ తీసుకెళ్ళి, కంటికి అంటే ఒక్క వెలుగు రేఖ కూడా లేకుండా గదిలో ఉంచి పూర్తి ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేశాక ఆ అబ్బాయి లైఫ్లో పెను మార్పు వచ్చింది. 4వ పౌర్ణమి అంటే ఆ 3 పౌర్ణమి కంప్లీట్ అయిన తర్వాత తనకు తానే బయటకు వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. నైట్ 7 అయినా 8 అయినా 9 అయినా 10 అయినా చీకట్లో తిరగడం మొదలుపెట్టాడు. 80% తన విజన్ మారిపోయింది. అది ఎక్స్ట్రాడినరీ అనుభవం. ఈ ఎక్స్పీరియన్స్ ఎంతో మందికి చెప్పి వాళ్ళకి కూడా వాళ్ళ జీవితంలో మార్పు రావాలని సార్ డాక్టర్ జీకే గారు చెప్పిన దాన్ని నేను ఇప్పటికీ ప్రచారం చేస్తున్నానండి. ఇది మా అబ్బాయి జీవితంలో చాలా మార్పు వచ్చింది. సూపర్ సార్, ఎక్సలెంట్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కోరుకున్నటువంటి సార్, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ తప్పకుండా తీసుకుందాం. మరి మరొక మాస్టర్ వెయిట్ చేస్తున్నారు థ్యాంక్ కదా! యూ సో థ్యాంక్ యూ అందుకని చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఫ్రెండ్స్ విన్నారు కదూ! ఒక మాస్టర్ అంటే ధ్యానం చేస్తే ఎంత యాక్సెప్టెన్సీ వస్తుంది. నిజ జీవితంలో, ఈ భౌతికమైన జీవితంలో ఎలా భౌతికమైన జీవితాన్ని ప్లస్ ఈ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, ఎలా అంగీకార తత్వం మనలో వస్తుందనేది ఎగ్జాంపుల్‌తో సహా వివరించారండి. మీకు డౌట్ లేకుండా కదా! థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.